ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాము, సీత అనే ఇద్దరు పిల్లలు ఉండేవారు. వాళ్ళు చాలా చంచలంగా, కానీ మంచి మనసుతో ఉండేవారు. ప్రతి సంవత్సరం దీపావళి పండుగ రాగానే వాళ్లకు ఎంతో ఆనందం. ఈసారి కూడా పండుగ దగ్గర పడుతుండగా వాళ్ళు తమ ఇంటిని శుభ్రం చేయడం మొదలుపెట్టారు. అమ్మా, నాన్నతో కలిసి పాత వస్తువులు సర్దారు, కొత్త దీపాలు కొనుక్కున్నారు. పండుగ రోజు ఉదయం రాము, సీత ఇద్దరూ తొందరగా లేచి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకున్నారు. అమ్మ నూనె దీపాలు వెలిగించి ఇంటి ముందు రంగవల్లులు వేసింది. నాన్న పటాకులు తెచ్చి పిల్లలతో కలిసి వెలిగించాడు. ఆ వెలుగులో ఆకాశంలో మెరిసి అందరినీ మంత్రముగ్ధులను చేశాయి. రాత్రి భోజనం తర్వాత రాము సీతను అడిగాడు, దీపావళి ఎందుకు జరుపుకుంటామో తెలుసా? సీత నవ్వుతూ చెప్పింది, అవును, ఈ రోజు శ్రీరాముడు లంకలోని రావణుడిని జయించి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు. ప్రజలు ఆనందంతో దీపాలు వెలిగించి స్వాగతం చెప్పారు. అందుకే దీపావళిని వెలుగుల పండుగ అంటారు. రాము ఆలోచించి అన్నాడు, అంటే మనం కూడా ఈ రోజు మన హృదయాల్లోని చీకట్లను తొలగించి మంచి పనులు చేయాలి కదా? సీత తల ఊపింది. ఇద్దరూ కలిసి పక్కింటి వృద్ధమ్మకు మిఠాయిలు ఇచ్చారు. ఆమె ఆశీర్వదించి, మీరు నిజమైన దీపావళి అర్థం తెలుసుకున్నారు బాబూ అంది. ఆ రాత్రి ఆకాశంలో పటాకులు మెరిసిపోతుండగా రాము, సీత ఇద్దరు చిరునవ్వుతో ఆ వెలుగులను చూస్తూ, ప్రతిరోజు మన హృదయంలో దీపం వెలిగిద్దాం అని నిర్ణయించుకున్నారు. మూలం: వెలుగుల పండుగలో ప్రేమ, ఆనందం, దయ పంచుకోవడం, అదే నిజమైన దీపావళి.